నిన్న సంచలనమైన న్యూస్ చూసినాం. ఏది స్థానిక సంస్థల ఎన్నికలపైన రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఈ రోజు నుంచి చర్చ అయితే పెద్ద ఎత్తున జరగబోతుంది. ఎందుకంటే ముఖ్యంగా దానిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏదైతుందో రిజర్వేషన్ల అంశం, ఏదైతే 23% ఉన్నటువంటి ప్రస్తుత బీసీ రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో దాన్ని 42% పెంచాలనేటువంటి దాంట్లో మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరగబోతుంది. దానికి సంబంధించినటువంటి ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ పెద్ద ఎత్తున ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా తక్కువ సమయంలో, అంటే 2 నెలల కాలంలోనే ఈ ఎన్నికలు పూర్తి చేయాలన్నటువంటి కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కాకపోతే దీనిలో బీసీలకు జరుగుతున్నటువంటి మోసాన్ని మనందరం కూడా పసిగట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రీసెంట్గా మనం బడ్జెట్ చూసినాం. బడ్జెట్లో ఈరోజు కేవలం 9,000 కోట్లు మాత్రమే బీసీలకు కేటాయించడం జరిగింది. బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. అంటే వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పినటువంటి పాయింట్ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్లో పెడతామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసినటువంటి విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి అంశం ఒక్కసారి మీకు చూపించేట్టు ప్రయత్నం చేస్తే మిత్రులారా, ఫస్ట్ చూడండి. దీపావళి తర్వాత స్థానిక ధమాకా, నవంబర్లో నోటిఫికేషన్, డిసెంబర్లో ఎన్నికలు, బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై తర్జన భర్జన. సో ఓటర్ల జాబితా ప్రకారం బీసీ గణనకు సర్కారు నిర్ణయం, ఈసీ నుంచి దాన్ని తీసుకున్న పంచాయతీరాజ్, దాంతో గ్రామాలు, వార్డులు, మండలాల వారి సర్వే, బీసీలకు రిజర్వేషన్లు ఎంతనే అంశంపై కమిషన్ సిఫారసు అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం కదా. సో ప్రస్తుతం సరే కులగణన కాకున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి జనాభా ప్రకారమైనా కానీ 42%, 23% ఉన్నటువంటి జనాభాను 42% వరకు పెంచిన తర్వాత ఎన్నికలు జరిపినా ఓకే. కానీ ప్రస్తుతం ఏవైతే రిజర్వేషన్లు ఏవైతే 23% ఉన్నాయో దాన్ని కంటిన్యూ చేస్తా అంటే కుదరదు. ఎందుకంటే వాళ్ళు క్లియర్ కట్గా మేనిఫెస్టో చెప్పినటువంటి అంశాన్ని మీకు చాలా క్లియర్, కామారెడ్డి డిక్లరేషన్ పేరిట వాళ్ళు ఏం చేసిరంటే 16 పేజీ చాలా అంశాలని ఎట్లా వీళ్ళు ఏ విధంగా బీసీల మోసం చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క నిమిషం, 14లో ఉందన్నారు. యా చూడండి ఒకసారి జూమ్ చేసుకో. కామారెడ్డి బీసీ డిక్లరేషన్, దానికి ఏది ఏఎస్సీ సంబంధించినటువంటి అగ్రనాయకులు అందరూ కూడా వచ్చి బీసీలకు ఖచ్చితంగా మేము నెరవేరుస్తామని చెప్పేసి ఆనాడు భారతీయ జనతా పార్టీ ఏమో బీసీ ముఖ్యమంత్రి ప్రకటిస్తే బీసీ ముఖ్యమంత్రి కాదు మేము అంతకు మించి చేస్తాం, రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి బీసీల నమ్మబలికి బీసీల ఓట్లు ఎంచుకొని ఈరోజు బీసీల మోసం చేస్తున్నటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఎక్కడుందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. చూడండి, ఫస్ట్ పాయింటే కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీల రిజర్వేషన్లు పెంపు. ఇది 8వ నెల, 6 నెలలు దాటి ఇంకొక 2 నెలలు కూడా అయిపోవడం జరిగింది. ఎందుకు కులగణన? సరే కులగణన చేయట్లేదు సార్, దానికి టైం పడుతుందని అనుకుందాం. మీరే అసెంబ్లీలో తూతు మంత్రంగా ఏదో చేసేసి అయిపోయింది. కానీ ఆ తర్వాత కులగణన మీద కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేనటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. అదేవిధంగా కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లు 23% నుండి 42%కి పెంపు. సో ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్, మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇగో కేసీఆర్ దాదాపు 33% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లు 10% తగ్గించి 23% తగ్గిస్తే వీళ్ళు ఆ 23% నుంచి 42% పెంపిస్తాం అంటూ కొత్త స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్థల్లో సో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు పెంచాలని చెప్పేసి వాళ్ళే చెప్పినటువంటి మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీనే మీ ముందు ఉంచుతాం. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది అనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి. అయితే ఎమ్మెల్యే సీట్లు ఏ విధంగా కేవలం రెడ్లకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ ఈరోజు వారికి మాత్రమే ప్రాతినిధ్యం ఇచ్చేలా చాలా పెద్ద ఎత్తున ఆనాడు మోసం చేయడం జరిగింది. కేవలం 19 సీట్లు మాత్రమే, అంటే బీఆర్ఎస్ 21, 22 ఇస్తే వీళ్ళు దానికి తగ్గించి 19 సీట్లు ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ 41, 42 సీట్లు బీసీలకు ఇవ్వడం జరిగింది. అయితే ఇదంతా పక్కన పెడితే సరే తర్వాత
కేవలం ఎవరికి పొన్నం ప్రభాకర్కి అదేవిధంగా కొండా సురేఖకి ఇద్దరికి మాత్రమే మంత్రి పదవులు ఇచ్చి అక్కడ బీసీలకు మోసం చేయడం జరిగింది. ఆ తర్వాత ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ కోటాలో కూడా ఎవరికి బీసీలో ఎవరికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఆ తర్వాత వచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్లలో 42, 45 ప్రకటిస్తే దానిలో కేవలం 9-10 మందో బీసీలకు మాత్రం ఇవ్వడం జరిగింది. మిగతా అంతా కూడా రెడ్లకు మిగతా వర్గాలకు ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే తర్వాత వచ్చినటువంటి ఎంపీ ఎన్నికల్లో కూడా కేవలం రెడ్లకు మాత్రమే 7-8 మంది రెడ్లకు, ముగ్గురికి, అందులో ఆల్రెడీ దానం నాగేంద్ర ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ సురేష్ శెట్కర్ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థి, ఆయనకి ఇచ్చారు అంతే. నీలం మధు అది కూడా ఓడిపోయే సీట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది తప్ప వేరే ఉద్దేశంతో ఇవ్వలేదు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. బీసీ సమాజమా మీరు ఈరోజు మేల్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా బీసీలను నిట్టరిలుగా మోసం చేస్తున్నప్పుడు కూడా ఇప్పటికి కూడా బీసీ సమాజం తేరుకోకపోతే ఇక మిమ్మల్ని ఈ జన్మలో ఎవరు కూడా బాగుపరచలేరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అన్నట్టు ఇది మేనిఫెస్టో సాక్షిగా మేనిఫెస్టో ఉన్న విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మరియు మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లో బీసీలకు 42% రిజర్వేషన్. దీనికి అసలు ఊసేయలేదు అసలు చెప్పాలంటే. ఇగో నిధులు చూడండి, ఇక ఎంత స్పష్టంగా వీళ్ళు ఏ విధంగా బీసీలను మోసం చేస్తున్నారో. కేసీఆర్నే మోసకారి అంటే కేసీఆర్ని మించిన మోసకారులు వీళ్ళందరూ కూడా తయారైనరు. ఇగో బీసీ సప్లాన్ తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతిరావు పులే బీసీ సప్లాన్ ఏర్పాటు. ఏమన్నా అయిందా? ముందు కలిగిందా బీసీ సప్లాన్? ఒక్కసారి మొదటి అసెంబ్లీ సమావేశం అయిపోయింది, మొన్న కూడా అసెంబ్లీ సమావేశం నడుస్తారు. ఈ సమావేశంలో జ్యోతిరావు పులే బీసీ సప్లాన్ ఏర్పాటు చేస్తారా చెయ్యాలా ఇది చెప్పాల్సిన అవసరం. మీరు చెప్పారు స్పష్టంగా మొదటి అసెంబ్లీ సెషన్లోనని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత చూడండి, బీసీ సంక్షేమానికి ఏడాదికి 20,000 కోట్ల రూపాయలు. ఇగో ఏడాదికి 20,000 కోట్ల రూపాయలు. ఇప్పుడున్నటువంటి బడ్జెట్లో వాళ్ళు ఎంత కేటాయించారండి? 9,000 కోట్లు. అంటే ఈ బడ్జెట్లో 3% మాత్రమే బీసీలకు కేటాయించడం జరిగింది. అంటే వీళ్ళు ఓట్ల కోసం కేసీఆర్ కంటే దిగజారుడు రాజకీయాలు చేస్తూ కేసీఆర్ను మించినటువంటి పిట్టలధర ముచ్చట్లు చెప్పి కేసీఆర్ చేసినటువంటి మోసం కంటే కూడా వీళ్ళు చాలా పెద్ద మోసాలు చేస్తూ ఉన్నారు. ఈ ఇద్దరు దొంగల్ని కూడా మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఒకరు పెద్ద ఎత్తున బీసీ సమాజాన్ని కానీ అన్ని రకాలుగా మోసం చేస్తే వీళ్ళు ఇంకా పెద్ద ఎత్తున మోసం చేస్తూ ఈరోజు బీసీ సమాజాన్ని మొత్తానికైతే మోసం చేస్తున్న విషయాన్ని అందరూ కూడా గమనించాలి. ఇకనైనా మారండి, బీసీలు ఇకనైనా మార్చి కొంచెం తెలివికి రండి అని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. ఓట్ల కోసం ఓటుకి ఇచ్చేటువంటి 1000 రూపాయల కోసం దిగజారితే కనుక మీ బతుకులను వీళ్ళు రోడ్ల మీద నంగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేవలం ఓట్ల కోసం ప్రయత్నాలు తప్ప ఇంకేం లేదు. కేవలం ఓట్లు వేసేటప్పుడు ఎలక్షన్లప్పుడు మాత్రమే బీసీలు కానీ ఎప్పుడు అవసరం లేదు వాళ్ళకి. ఇగో ఎంబీసీ కులాల అభివృద్ధి పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏమైనా ఉందా? దాని మీద ఏమైనా పురోగతి ఉందా? ఏదీ లేదు. అన్ని బీసీ కులాల సమగ్రాభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు, బీసీ యువత చిరు వ్యాపారాలు నిర్వహించుకోవడానికి మాత్రమే బీసీ యువత పనిచేయాలి తప్ప రాజ్యాధికారం పనిచేయొద్దు అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళు అన్నటువంటి ఉన్నత విద్య కోసం 10 లక్షలు కావచ్చు, లేదంటే వ్యాపారాలు నిర్వహించుకోవడం కావచ్చు, పూచీకత్తు లేని వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. మరి ఎక్కడ పోయినాయి వడ్డీ లేని రుణాలు? కనీసం అసెంబ్లీలో దాని గురించి ఒక్క మాట లేదు. అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో కన్వెన్షన్ హాల్, ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలు, బీసీ ఐక్యతా భవన్లోనే జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయం ఏర్పాటు. దీనిపైన ఏమన్నా ఉందా? ఏదీ లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే నవోదయ స్కూల్స్ కావచ్చు, చేతి వృత్తులకు సాయం కావచ్చు, వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి హామీలు ఏవైతున్నాయో ఏ ఒక్కటి కూడా ముందుకు పడకుండా బీసీలను తీవ్రంగా అన్యాయం చేస్తున్నటువంటి పార్టీగా ఈ పార్టీని, బీసీ వ్యతిరేక పార్టీగా కాంగ్రెస్ పార్టీని ఈరోజు సమాజం ముందు మేమైతే కాలోజిటివ్ అయితే బీసీ వ్యతిరేక పార్టీగా గుర్తిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 60% ఉన్నటువంటి ప్రజలు ఈరోజు దేనికి ఇటు రిజర్వేషన్లకు పనికిరారు, ఇటు కనీసం బడ్జెట్లో ఉన్నటువంటి విషయ వాటికి కూడా పనికిరారు. రాజకీయ ప్రాతినిధ్యం ఉండదు, ఎమ్మెల్సీలో ప్రాతినిధ్యం ఉండదు, మంత్రి పదవుల్లో ప్రాతినిధ్యం ఉండదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాతినిధ్యం ఉండదు, ఎంపీలలో ప్రాతినిధ్యం ఉండదు. దేనికి ప్రాతినిధ్యం ఉండదు? మనం ఎందుకు వాళ్ళకు ఓట్లేయాలి? ఇప్పటికైనా తేరుకోండి. బీఆర్ఎస్ చేస్తున్నటువంటి మోసాలు కానీ, బీఆర్ఎస్ చేసినటువంటి మోసాలు కానీ, అదేవిధంగా కాంగ్రెస్ ప్రస్తుతం చేస్తున్నటువంటి మోసాలను కానీ బీసీ సమాజం అర్థం చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు.
మున్నూరు కాపు, ముదిరాజు, గౌడ, యాదవ, పద్మశాలి ఇలాంటి కమ్యూనిటీస్ ఒక 5-6 కనుక ఏకమైతే వీళ్ళెవడు కూడా బద్దికి రాడు. వీళ్ళందరినీ కూడా తరిమి కొట్టచ్చు. మనం రాజ్యాధికారాన్ని ఎక్కడో మనమే రాజ్యాధికారం వేయొచ్చు. వీళ్ళెవడు కూడా కనీసం రాజ్యాధికారం దగ్గరగా రారు. ఈరోజు బీసీల్లో ఐక్యత తీసుకురాకుండా ఈరోజు డివిజన్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున బీసీలను మోసం చేస్తున్నటువంటి విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క వర్గానికైనా వీళ్ళు మేలు చేసిర్రా? యాదవ వర్గానికి మేలు చేసిర్రా? లేదంటే గౌడ సామాజిక వర్గానికి మేలు చేసిర్రా? ముదిరాజులకు, మున్నూరు కాపులకు, పద్మశాలకు ఎవరికైనా మేలు చేసిర్రా వీళ్ళంతా? సో బీసీ సమాజం ఇప్పటికైనా కానీ కొంచెం తేరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బీసీ వ్యతిరేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీలను, బీసీలను గత 10 సంవత్సరాలుగా మోసం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీలను తెలంగాణ నుంచి తరిమి కొట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కొంచెం తేరుకోండి అని చెప్పేసి కూడా కాళోజీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని వాళ్ళ మేనిఫెస్టో ద్వారానే మీ ముందుంచేటువంటి ఎండగట్టే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం మిత్రులారా. ఎందుకంటే మనం ఏడు నుంచి తెచ్చి చేయాల్సిన అవసరం లేదు కదా. ఎస్